హల్లెలూయా. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినము దేవుని వాక్య ధ్యానాంశము నిమిత్తము మన దేవుడు 3 విషయాలు మనకు తగులకుండా తన దూతలకు ఆజ్ఞాపించి మనలను కాపాడతాడు. ఆమేన్, హల్లెలూయా. బైబిల్ గ్రంథములో నుండి మొట్టమొదటగా మన పాదములకు రాయి తగలకోకుండా ఆయన దూతలు మనల్ని ఎత్తి పట్టుకొని కాపాడుదురు. హల్లెలూయా. కీర్తనల గ్రంథము 91వ అధ్యాయము 10, 11, 12 వచనాలు చదువుదాం. నీకు అపాయమేమియూ రాదు, నీకు అపాయమేమియూ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా, నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు. వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు. ఆమేన్. మొట్టమొదటి విషయము, మన పాదములకు రాయి తగలకుండా దేవుడు తన దూతలకు ఆజ్ఞాపించి వారు మనలను ఎత్తి పట్టుకున్నట్లుగా చేస్తాడంట. ఎంత గొప్ప ధన్యత క్రైస్తవులంగా మనము కలిగి ఉన్నాము. గొప్ప ధన్యత. ఏ బాడీ గార్డ్ కాదు, ఏ సెక్యూరిటీ గార్డ్ కాదు, ఏ బౌన్సర్ కాదు, సాక్షాత్తు దూతలే మనలను ఎత్తి పట్టుకుంటారు. ఆమేన్, హల్లెలూయా. చదివిన లేఖనంలో 3 విషయాలు మనం గమనించవచ్చు. ఒకటి, మనకు మన గుడారములకు ఏ తెగులు కూడా సమీపించదు అని మనం గమనిస్తున్నాం. తెగులు అనేది సమీపించకుండా ఆయన కాపాడుతాడు. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు బానిసత్వంలో ఉన్నప్పుడు వారిని విడిపించడానికి దేవుడు మోషే గారిని పంపించినప్పుడు 10 రకములైన తెగుళ్ళను అక్కడ ఆయన వారికి అనుమతిస్తాడు. అయితే ఆ తెగుళ్ళలో వారు నశించిపోకుండా వారి గుడారములకు గొర్రెపిల్ల రక్తము కాపుదలగా ఉండి ఏ తెగులు వారికి సమీపించకుండా వారిని భద్రపరిచాడు. ఆమేన్, హల్లెలూయా. రెండవ విషయం ఏమనుందంటే, అక్కడ మార్గములలో ప్రయాణములలో కాపాడబడతావు. మనం ప్రయాణము చేసే సమయములో మన మార్గములలో భయంకరమైన యాక్సిడెంట్లు, ప్రమాదాలు ఏవేవో జరుగుతూ ఉంటాయి. ఈ యొక్క మార్గములలో ప్రయాణములలో మనకు క్షేమము లేకపోతే సజీవముగా మనం ఇంటికి రాలేం. ఎంత లగ్జరీ కార్లు వాడినా, ఎంత ఏసీ కోచ్లో ప్రయాణించినా, ఎంత మంచి బుల్లెట్ ప్రూఫ్ వెహికల్స్ వెళ్ళినా అపాయము ఏదో ఒక విధంగా మనిషి దగ్గరికి వస్తూనే ఉంటుంది. ప్రయాణములలో మార్గములలో దేవుడు మనకు క్షేమము దయచేయకపోతే సజీవంగా మనం ఉండలేం. మన దేవుడు మనల్ని కాపాడకపోతే ఈ పరిశుద్ధ దినములో సజీవమైన దేవుణ్ణి మనం ఆరాధించే సజీవులముగా మనం ఉండలేం. నా దేవుని ప్రజలారా, భయంకరమైన అపాయములు ప్రతి నిత్యము న్యూస్లో చూస్తే ఎక్కడ చూసినా కానీ యాక్సిడెంట్లు, ప్రమాదాలు, మార్గముల వలన, ప్రయాణముల వలన వారు ఏదో ఒక ఇబ్బంది వలన తమ ప్రాణాలు కోల్పోతున్నారని మనం చూస్తున్నాం. మన దేవుడు రాయి తగలకుండా మనల్ని కాపాడుతాడంట. నా దేవుని ప్రజలారా, ప్రతి క్రైస్తవునికి ఉన్న ఒక అభయము, ఒక ధైర్యం ఏమిటంటే మన దేవుడు దూతలకు ఆజ్ఞాపించి మన ప్రయాణములలో కాపాడతాడు. ఆమె ఆ దినాలలో యాకోబు తన అన్న యొక్క భయము చేత తన మామయ్యన లాబాను దగ్గరికి వెళ్ళే సమయంలో అలసిపోయిన వాడై ఒక చోట తలగడగా రాయిని పెట్టుకొని అక్కడ అతడు సేద తీరుతున్న సమయంలో అతను ఒక దర్శనము చూస్తున్నాడు. ఒక నిచ్చెన ఆకాశము నుండి భూమికి వేయబడి ఉన్నది. ఆ యొక్క నిచ్చెనలో దేవదూతలు ఎక్కుచు దిగుచున్నారు. ఆ నిచ్చెనకు పైగా దేవుడు అతనితో మాట్లాడుతూ ఉన్నాడంట. నా దేవుని ప్రజలారా, ఆ మాటలు మనం చూసినట్లయితే ఆదికాండం 28వ అధ్యాయము 12వ వచనము 15వ వచనంలో చాలా స్పష్టంగా రాబడుతుంది. చూడండి, 15వ వచనం చదువుదాము. ఇదిగో నేను నీకు తోడై ఉండి, ఇదిగో నేను నీకు తోడై ఉండి, నీవు వెళ్ళు ప్రతి స్థలమందు, నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించెదను, ఈ దేశమునకు నేను నిన్ను మరలా రప్పించెదను, నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పగా, నిన్ను విడువనని చెప్పెను. ఆమేన్, హల్లెలూయా. యాకోబు ఒంటరిగా వెళ్తున్నాడు ప్రాణ భయము చేత.
అయితే దేవుడు ఒక అభయం ఇస్తున్నాడు. ఇదిగో నీవు ఈ దేశాన్ని విడిచి వెళ్తున్నావు, అయితే నువ్వు మరలా వచ్చేంత వరకు నేను నీకు తోడయ్యుండి ఈ దేశాన్ని తీసుకొని వచ్చేంత వరకు నిన్ను విడువను అంటున్నాడు. అంటే యాకోబు ఎన్ని సంవత్సరాలు అయితే ప్రయాణంలో వెళ్తున్నాడో, తన మామ దగ్గర ఉన్నాడో, ఎంతగా తన మామ చేత మోసగించబడినప్పటికీ కూడా దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. కాబట్టి యాకోబు అంచెలంచెలుగా ఆశీర్వదించబడ్డాడు. సొంత మామ యాకోబుని పశువుల మందల విషయంలో మోసము చేయాలని చూసిన దేవుని తోడు యాకోబుకు ఉన్నది. కాబట్టి యాకోబు ఏ పని తలబెట్టినా ఆ పనిలో అత్యధికమైన ఆశీర్వాదం అతడు పొందుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. దీనంతటి గల కారణం ఏంటి తెలుసా? దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. తిరిగి బేతేలునకు తీసుకుని వచ్చేంత వరకు నేను నీకు తోడుగా ఉండి నీ చెయ్యి విడువనంటున్నాడు. మన దేవుడు కూడా మన ప్రయాణములలో, మన మార్గములలో ఎక్కడ వెళ్ళినా కూడా మనకు తోడుగా ఉండి ఏ అపాయము మన గుడారములకు సమీపించకుండా తన దూతలకు ఆజ్ఞాపించి మనల్ని నడిపించబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. మూడవ విషయం అక్కడ ఏమనుందంటే, రాయి తగలకుండా మన పాదములకు, సాతాను శోధనలు మనకు తగలకోకుండా, సాతాను మన మీద దాడి చేయకోకుండా మనల్ని ఆయన కాపాడుతాడు. రాయి తగలకుండా మన పాదములను ఎత్తి పట్టుకుంటారనే మాట బైబిల్ గ్రంథంలో ఇక్కడ కాకుండా ఇంకొక చోట మనం గమనించవచ్చు. ఎక్కడది? మత్తయి సువార్త 4వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభుల వారు సాతాను చేత శోధించబడుటకు అరణ్యమునకు వెళ్ళినప్పుడు సాతాను ఈ మాటను అక్కడ సంధిస్తున్నాడు ప్రశ్నగా. ఏమంటున్నాడు చూడండి, మత్తయి సువార్త 4వ అధ్యాయము 5, 6, 7 వచనాలు చదువుదాం. అంతటా అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకొని పోయి దేవాలయ శిఖరమును ఆయనను నిలవబెట్టి, నీవు దేవుని కుమారుడువైతే క్రిందికి దుముకుము, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనాను రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తికొందురు అని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పెను. చాలు. ఈ మాట సాతాను మీకన్నా బాగా తెలుసు కాబట్టి వాడు చెప్తున్నాడు. ఆడ మిమ్మల్ని అడిగితే మీరు చెప్పలే. దేవునికే లేఖనంలో రాయబడి ఉన్నది అని శోధిస్తున్నాడు. పాదములకు రాయి తగిలితే చాలా మంది పడిపోతూ ఉంటారు. పాదములకు రాయి తగిలితే ఆ పాదములకు గాయమయ్యి పుండయి అది మానిపోక కాళ్ళు కూడా తీసేసే ప్రమాదం ఉంటుంది. సాతాను అడుగడుగున అడ్డు బండగా మనల్ని శోధించడానికి వాడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అయితే నా దేవుడు అంటున్నాడు, నీ ప్రయాణములో కావచ్చు, నీ జీవిత యాత్రలో కావచ్చు, నీ పాదములకు రాయి తగలకోకుండా నా దూతలను ఆజ్ఞాపిస్తా. ఏం చేస్తారు ఆ దూతలంటే? వారు ఎత్తి పట్టుకుంటారు. హల్లెలూయా, హల్లెలూయా. సాతాను శోధనలు నీ కుటుంబాన్ని దరి చేరవు. శత్రువు అడ్డు బండలు అవి నీ కుటుంబాన్ని దరి చేరవు. ఎక్కడ సాతాను శోధన అడుగడుగున అడ్డుబండ వేస్తే అక్కడ నువ్వు పడిపోకుండా దూతలు నిన్ను ఎత్తి పట్టుకుంటారు. ఆమేన్, హల్లెలూయా. రాయి తగలనే తగలదు, రాయి తగలనే తగలదు. ఆ దినాలలో జెరుబ్బాబెలును అడ్డగిస్తున్న రాయి కాదు కానీ ఓ గొప్ప పర్వతముతో ఏమంటున్నాడంటే, జెరుబ్బాబెలును అడ్డగిస్తున్న ఓ గొప్ప పర్వతమా, ఎంత మాత్రపు దానవు, నువ్వు చదును భూమిగా మార్చబడదవు. హల్లెలూయా, హల్లెలూయా. మన పాదములకు అడుగడుగున అడ్డుపడుతున్న సాతాను శత్రువులు, దురాత్మ క్రియలు, మంత్ర ప్రయోగములు అవన్నీ కూడా యేసు నామములో చదును భూమిగా మార్చబడును గాక. ఏ రాయి మీ పాదములకు తగలకుండా దేవుని దూతల పరిచయం మీకు జరుగును గాక. నా దేవుని ప్రజలారా, ఎప్పుడు దేవుని దూతలు మనకు పరిచర్య చేస్తారు, ఎప్పుడు దేవుని దూతలు మనకు కాపుదలగా ఉంటారు, ఎప్పుడు దేవుని దూతలు మనల్ని భద్రపరుస్తారంటే మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. బైబిల్ గ్రంథంలో దేవుని దూతలు దేనికోసం నియమించబడ్డారంటే, రక్షించబడిన వారికి పరిచారము చేయడానికై పంపబడిన సేవకులైన ఆత్మలు అని రాయబడి ఉంటుంది. హెబ్రీయులకు రాసిన మొదటి పత్రిక 13-14 వచనాలు స్పష్టంగా మాట ఉంటుంది. చదవండి. నేను నీ శత్రువులను నీ పాదములకు పాదపీఠముగా
అదే చదవండి చేయు వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము అని దూతలలో ఎవనిని గూర్చి అయినను ఎప్పుడైనను చెప్పెనా. వీరందరూ రక్షణయను స్వాస్థ్యము పొందబోవు వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా. చాలు. ఈ మాట బైబిల్ గ్రంథంలో ఒక చోట రాయబడింది. ఆ మాటను ఎత్తుపట్టి పౌలు గారు హెబ్రీలకు రాస్తున్నారు ఈ పత్రిక. ఈ యొక్క దూతలు ఎవరంటే రక్షించబడిన దేవుని ప్రజలకు పరిచారం చేయడానికి వారు పంపబడిన సేవకులైన ఆత్మలు. హల్లెలూయా. మీ జీవితాలలో సాతాను శోధనలు కలగకోకుండా దేవుని దూతలు అడ్డుగడుగున మిమ్మల్ని కాపాడుతారు. ఎప్పుడు దేవుని దూతలు మిమ్మల్ని కాపాడుతారు, ఎప్పుడు దేవుని దూతల పరిచర్య మీకు జరుగుతుంది, ఎప్పుడు దేవుని దూతలు మీకు సేవకులుగా ఉంటారంటే దేవుని యందు భయము భక్తి కలిగి ఉన్నప్పుడు మాత్రమే. పరిశుద్ధమైన జీవితము జీవిస్తూ దేవుడంటే భయము భక్తి కలిగి జీవిస్తున్న సమయంలోనే ఈ దేవదూతలు మన పాదములకు రాయి తగులకుండా మనల్ని కాపాడతారు. బైబిల్ గ్రంథంలో కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 7వ వచనంలో ఆ మాట ఉంటుంది. చదవండి. యెహోవా యందు భయభక్తులుగా వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. హల్లెలూయా. మిమ్మల్ని దేవుని దూతలు రక్షించాలి, కావలిగా ఉండాలంటే మీరు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఆమేన్. భయభక్తులు కలిగి ఉంటేనే దేవుని దూతలు మీకు కాపుదలగా ఉండి మిమ్మల్ని రక్షిస్తారు. హల్లెలూయా. మాటి మాటికి పడిపోతుంటే దేవుని దూతలు మీకు కావలి ఉండలేరు. నా దేవుని ప్రజలారా, ఆ దినాలలో దేవుని దూతలు పేతురు చెరసాలలో వేయబడినప్పుడు అక్కడ ఆ చెరసాల నుండి విడిపించబడడానికి దేవుని దూత చెరసాలలో పేతురు ప్రక్కన నిలిచి అతని ప్రక్కన తట్టి అతన్ని లేపి అతన్ని బయటకు తీసుకొని వెళ్ళేంత వరకు కూడా దేవుని దూత పేతురికి కాపుదలగా ఉన్నది. మనం ఏ సమస్యలలో ఇరుక్కున్నా కానీ, ఎక్కడ ఉన్నా కానీ దేవుని దూతలు మనల్ని కాపాడి రక్షించాలంటే భయభక్తులు కలిగి ఉండాలి. దేవుని దూతల ఆ యొక్క పరిచర్య పేతురు గారికి ఎందుకు జరిగింది తెలుసా? ఆయన దేవుని యొక్క సేవ చేస్తున్నాడు. అనేకల ఆత్మను రక్షించడానికి దేవుని పనిలో నిమగ్నమై ఉన్నాడు. రాత్రి కాలము దాటితే మరుసటి రోజు పేతురు గారిని సభ ఎదుట నిలబెట్టి చంపాలని హేరోదు ఎంతగానో పన్నాంగా కన్ని ఉన్నారు. అప్పటికే యాకోబుని చంపేశారు. సంఘం అతని కోసం అత్యాసక్తితో ప్రార్థన చేస్తుంది. ఈ భయభక్తులు కలిగిన దైవజనుని దేవుని దూత వచ్చి విడిపించినట్లుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. రక్షించింది దేవుని దూత. ఆ మాటల అపొస్తలుల కార్యముల గ్రంథం 12వ అధ్యాయము 7వ వచనం 9వ వచనంలో ఉంటుంది. అదే విధముగా అపొస్తలుల కార్యముల గ్రంథం 10వ అధ్యాయము 3-4 వచనాలలో కొర్నేలు గురించి ఉంది. కొర్నేలి దర్శనమందు ఒక దూత పిలవడము ఆయన తేటగా చూస్తున్నాడు. ఎవరు ఈ కొర్నేలి అంటే 10:1 మనం చూస్తే ఆయన భక్తిపరుడు. హల్లెలూయా. మీకు నిజముగా దేవుని దూతల పరిచర్య జరగాలంటే, దేవుని దూతలు కాపుదలగా ఉండాలంటే, భయభక్తులు కలిగే పరిశుద్ధమైన జీవితము జీవిస్తుంటే దేవుని దూతలు మీకు కాపుదలగా ఉంటారు. ఆమేన్. హల్లెలూయా. నా దేవుని ప్రజలారా, అనుదినము మీరు వెళ్తున్న ప్రయాణాలలో మీ యొక్క పని ఎక్కడైతే వెళ్తున్నారో, ఏ ప్రయాణంలో ఉంటున్నారో, మీరు తిరుగుచున్న ప్రతి చోట మీ పాదములకు రాయి తగులుకోకుండా నా సంఘములను ప్రతి బిడ్డను నా దేవుడు తన దూతలకు ఆజ్ఞాపించి వారిని కాపాడును గాక. హల్లెలూయా. రాయి అనే శోధన మీకు తలగలకుండా మీరు కాపాడబడుదురు గాక. రెండవ విషయము, అగ్ని వాసన కూడా తగలకుండా ఆయన మనల్ని కాపాడుతాడు, రక్షిస్తాడు. అగ్ని వాసన కూడా తగలకోకుండా దేవుడు మనల్ని కాపాడి రక్షించి భద్రపరుస్తాడు. ఆ దినాలలో బబులోను రాజ్యములో నెబుకద్నెజరు యొక్క పరిపాలనలో శద్రకు, మేషకు, అబేద్నెగో అనే యవనస్తులు అక్కడ వారు ఉంటున్నారు. వారు ముఖ్యులుగా ఉంటున్నారు. అయితే రాజు ఒక పెద్ద బంగారు ప్రతిమని చేయించి దేశంలో ఉన్న సకల మనుషులు, సకల అధికారులు అందరూ కూడా ఆ ప్రతిమను నమస్కరించాలి. నమస్కరించకపోతే భయంకరమైన ఆ యొక్క శిక్ష ఉంటుందని ఒక శాసనం తయారు చేసి ఆ యొక్క శాసనం అన్ని చోట్ల చదివారు. ఇప్పుడు ఆ వ్యక్తులు ఆ ప్రదేశంలో బానిసలుగా ఉండి
ఆ ప్రదేశంలో వారు ఉన్నత స్థానంలోనికి వెళ్ళారు. అయితే వారు ఆ స్థలములో తమ ప్రాణాలు కాపాడుకోవాలంటే ఒక చిన్న పని చేయాలి. అదేంటంటే ఆ ప్రతిమ ఎదుట వారు నమస్కరించాలి వంగి, అంతే. ఈ పని వారు చేయనందున వారు అగ్నిగుండంలో వేయబడినట్లుగా ఈ సారాంశం అంతా మనకు తెలుసు. ఎప్పుడైతే వీరు నమస్కరించక ఆ ప్రతిమకు పూజింపక ఉన్నారో ఆ సమయంలో నెబుకద్నెజరు కోపము మండి ఒకంత ఉన్న ఈ యొక్క భయంకరమైన అగ్నిగుండాన్ని 7 అంతలుగా మార్చేశారు. అంటే అగ్ని ఒక అంత ఉన్న ఆ యొక్క అగ్ని వీరు ఎదిరించినప్పుడు ఏమని ఎదిరించారు? నెబుకద్నెజరు ఇందును గూర్చి మీకు ప్రత్యుత్తరం ఇవ్వాలని ఆ ఆలోచన మాకు లేదు, చింత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమిగల ఈ అగ్నిగుండములో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా నీ దేవతలను మేము పూజింపమని నీవు నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమని తెలుసుకొనుము అంటున్నారు. ఎప్పుడైతే తెలుసుకొనుము అన్నాడో ఇంకా రాజుకు భయంకరమైన కోపం వచ్చేసింది. వెంటనే అగ్ని 7 అంతలు చేశారు. అగ్నిలో ఈ యొక్క శత్రుకు మేషకు అబేద్నెగోలను ముగ్గురిని కట్టి అగ్నిగుండంలో పడేశారు. అయితే అక్కడ ఏం జరిగింది తెలుసా? అగ్నిగుండంలో పడవేయనప్పుడు వారు కాలిపోలేదు, కానీ అగ్నిలో వారు సంచారం చేస్తున్నారు. హల్లెలూయా. అగ్నిలో నడుస్తూ ఉన్నారు. ఎట్లా నడుస్తున్నారు? ముగ్గురిని వారిని పడవేస్తే దాంట్లో ఇంకొక వ్యక్తి కనబడుతున్నారు. ఎవరు ఈ వ్యక్తి అంటే దేవతల యొక్క రూపము కలిగిన వారంట. సాక్షాత్ దేవుడే వారితో పాటు అగ్ని గుండముల వారికి తోడుగా ఉన్నారు. ఎందుకు? భక్తి విషయంలో, పరిశుద్ధత విషయంలో, రోషము కలిగిన దేవుని సేవించే విషయంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదు, ఎక్కడ కూడా తగ్గలేదు, ఎక్కడ కూడా ఒక్కసారి అట్లా నమస్కరిస్తే ఏం పోతుంది? ఈ ప్రజల్లో నుండి మేము తప్పించబడతాము కదా, వీరి చేతుల నుండి మేము తప్పించబడతాం కదా, మా ప్రాణాలను కాపాడుకుంటాం కదా అని వారు ఏమాత్రం తగ్గలేదు. నేను సేవిస్తున్న దేవుడు రోషము కలిగిన వాడు. ఈ క్రియ నేను చేస్తే ఆయనకు భయంకరమైన కోపం వస్తుంది. మేము చచ్చిన బ్రతికిన నా దేవుని యొక్క నామముకు వ్యతిరేకముగా, ఆయన నామ ప్రతిష్టత తగ్గించే విధముగా ఏ కార్యము చేయమని ఒక్క తీర్మానముతో వారు నిలబడ్డారు. కాబట్టే అగ్నిలో దేవుడు వారితో కూడా నిలబడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అగ్నిలో వాళ్ళతో నిలబడినప్పుడు ఏమైపోయిందంటే వెంటనే రాజు చూసి, అయ్యా మనం ముగ్గురమే కదా వేసింది, అయితే 4వ వాడు ఉన్నారు, ఎవరు వీరు చనిపోలేదా? అగ్ని 7 అంతలు చేశాను కదా, ఈ భయంకరమైన బగబగ మండే ఈ అగ్ని వారికి ఎందుకు ఆహ్లాదకరంగా మార్చింది అని వెంటనే వారినందరినీ బయటకు పీల్చుకొని వచ్చి ఆ సంస్థానంలో ఉన్న అధిపతులు, ముఖ్యులు, ప్రధానులు అందరిని తీసుకొని వచ్చి ఏం చేస్తున్నారు? పరీక్షిస్తున్నారు వాళ్ళని. 27-28 వచనాల్లో చూడవచ్చు. వారిని పరీక్షించి వారి శరీరములకు అగ్ని ఏ హాని చేయకుండుటయు, వారి తల వెంట్రుకల ఒకటైనను కాలిపోకుండుటయు, వారి వస్త్రములు చెడిపోకుండుటయు, అగ్ని వాసైనను వారి దేహములకు తగులకుండుటయు చూచెను. హల్లెలూయా, హల్లెలూయా. కట్టెల పొయ్యి మీద వంట చేసేవారు ఎంతమంది ఉన్నారు? కట్టెల పొయ్యి మీద వంట చేస్తున్నారు ఎవరన్నా? ఎవరు చేయలేదా? కనీసం నీళ్లు కాంచుకోరా? అప్డేట్ అయిపోయినారు. కట్టెల పొయ్యి అదా వాళ్ళు ఉన్నారు. ఆ పొయ్యి దగ్గర ఒక అర్ధగంట సేపు కూర్చుంటే ఎట్లుంటుంది? ఉడుకు కాదు, వస్త్రాలు ఏ వాసన వస్తాయి? పొగ వాసన వస్తాయి. కానీ మనము పొయ్యి దగ్గర దూరంగా ఉన్నా కానీ పొగవాసన వచ్చింది, అది కూడా ఒక కొద్దిసేపే. కానీ ఈ శద్రకు మేషకు అబేద్నెగోలను అగ్ని గుండంలో 7 అంతలు చేసిన దాంతో పన్నా, దాంట్లో వాళ్ళు ఉన్నా వారి వస్త్రములకు అగ్ని వాసన కూడా తగలలేదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అగ్ని వాసన తగలలేదు, వారి వస్త్రములు చెడిపోలేదు, వాళ్ళ తల వెంట్రుకలు కాలిపోలేదు. ఆమేన్, హల్లెలూయా. నా దేవుని ప్రజలారా, దీనికి గల కారణం ఏమిటి? వారు గమనించే మాట అక్కడ చెబుతున్నారు. 28వ వచనం చదువుదాం.
నెబుకద్నెజరు శద్రకు మేషకు అబేద్నెగోయను వీరి దేవుడు పూజార్హుడు. ఆయన తన దూత నంపి, వినండి, ఆయన తన దూత నంపి తన్నాశ్రయించిన దాసులను రక్షించెను. ఆమేన్. చాలు. ఎవరిని పంపించి తన దాసులను రక్షించాడు? దూతను పంపించినప్పుడు ఏమైంది? కనీసం అగ్ని వాసన కూడా వారి దేహములకు వస్త్రములకు తగలలేదంట. హల్లెలూయా. మన దేవుడు ఆ విధంగా మనం రక్షించడానికి సమర్థుడు. చరిత్రలో గొప్ప గొప్ప వింతలు, ఆశ్చర్యాలు, అద్భుతాలు ఎక్కడ జరిగాయంటే ఈ బైబిల్ గ్రంథం చదివితే తెలుస్తుంది. ఆమేన్. ఈ బైబిల్ గ్రంథంకు ఉన్న విలువ అలాంటిది. ఇది తక్కువ రేటుకు మనం దొరకచ్చేమో కానీ ఈ యొక్క బైబిల్ గ్రంథం చదివితే సకల జ్ఞానము, భూమి పుట్టినది మొదలుకొని భూమి అంతము వరకు, భూమి అంతరించిన తర్వాత మనిషి యొక్క ఆత్మ శరీరం నుండి వేరైన తర్వాత ఏం జరుగుతుంది, యుగ యుగాలు ఏం జరుగుతాయి, అన్నీ కూడా ఇందులో పొందుపరచబడి ఉన్నది. గొప్ప గొప్ప అద్భుత కార్యాలు బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. చూడండి, వారి వస్త్రములకు అగ్ని ఎందుకు తగలలేదు అంటే దేవుడు తను నమ్ముకొని రోషము కలిగిన దేవుని సేవిస్తున్న వారు గట్టిగా నిలబడిన వారి పక్షాన తన దూతను పంపించి వారిని రక్షించాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అగ్ని ఆహ్లాదకరంగా మారాలంటే అగ్నిని ఆహ్వానించాలి, ఆశ్చర్యపడకూడదు. అగ్నిని ఆహ్వానించినప్పుడే అద్భుత కార్యాలు జరుగుతాయి, ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి. మన జీవితంలో గొప్ప కార్యాలు జరగాలంటే అగ్ని వంటి శ్రమలను మనం ఆహ్వానించాలి. దేవుని ప్రజలారా, బైబిల్ గ్రంథంలో పేతురు మొదటి పత్రిక రాస్తూ ఏమంటాడంటే 4వ అధ్యాయం 12-13 వచనాల్లో చూడండి. ప్రియులారా, మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించుడి. క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందపాలైన ఎడల మహిమా స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనుక మీరు ధన్యులు. ఆమేన్. ఎవరు? అగ్ని వంటి మహాశ్రమలు క్రీస్తు కోసము అనుభవిస్తున్నవారు. చూడండి, తన భక్తులు ఆ దినాన తీసుకున్న నిర్ణయాన్ని బట్టి ఏ రాజు అయితే ఒక శాసనం ఇచ్చాడు దీనికి ఖచ్చితంగా నమస్కరించాలని, వారు నిలబడ్డారు. అగ్నిలో నిలబడినప్పుడు గొప్ప కార్యము దేవుడు చేసిన తర్వాత అదే రాజు ఇంకొక శాసనం ఇస్తున్నారు. 28 వచనాలు ఏమంటాడంటే, ఈ విధముగా అద్భుతాలు చేసే, గొప్ప కార్యాలు చేసే దేవుడు ఈయన తప్ప వేరే ఎవరు కూడా లేరు. ఎవరైతే శద్రకు, మేషకు, అబేద్నెగోల యొక్క దేవుణ్ణి దూషిస్తారో వారు తుత్తనీయులుగా మార్చబడుదురు, వారి ఇల్లు పాడుదిప్పుగా మార్చబడతాది అని ఒక శాసనం పుట్టించి ఇప్పుడు ఏం చేస్తున్నారంటే వారి ముగ్గురుని ఆ రాజు సంస్థానములలో హెచ్చించెను. ఆమేన్. హల్లెలూయా. చదువుబడిన లేఖనంలో మనం ఏం చదివినామంటే, మనము మహానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో పాలువారై ఉన్నంతగా మనము ఆనందించాల. అదే మొదటి పేతురు 1వ అధ్యాయము 7వ వచనంలో ఏమంటుందంటే, నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది గదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. చాలు. అగ్ని గుండా వెళ్తేనే మెప్పు, ఘనత, మహిమ మనకు వస్తుంది. ఎప్పుడైతే వీరు అగ్నిలో నుండి బయటకు వచ్చారో రాజు శాసనము తయారు చేశాడు. శాసనం చేసిన తర్వాత చివరి వచనంలో అంటాడు, వారిని ఆయన హెచ్చించాడు. ఆమేన్. దేవుని కోసము అగ్నిని ఆహ్వానించాలి, అగ్నిలో నిలబడాలి. అగ్ని వంటి శ్రమలు కలుగుతున్నప్పుడు ఆశ్చర్యపడవద్దు. క్రీస్తు మిగిలించిన శ్రమలలో నేను పాలువాడనయ్యాను. ఆయన మహిమ మనకు బయలుపరచబడినప్పుడు మహానందముతో సంతోషించే నిమిత్తము మెప్పు, ఘనత, మహిమ పొందుకోవాలంటే అగ్నిని మనం ఆహ్వానించాలి. ఆమేన్. నా దేవుని ప్రజలారా, అగ్ని వంటి శ్రమలలో మనం వెళ్తున్నప్పుడు
అగ్ని వంటి శ్రమలన్నీ కూడా దేవుడు తీసివేసి కనీసం దాని వాసన కూడా మనకు తగలకుండా కాపాడి రక్షించగలడు. ఆమేన్, హల్లెలూయా. అప్పుడు మనకు వ్యతిరేకంగా ఉన్నవారు చూసి వారి దేవుడు ఎంత గొప్ప దేవుడు అని తెలుసుకొని దేవుని వైపు తిరుగుతారు. ఆమేన్. నిలబడాలి, గట్టిగా నిలబడాలి. ఆ అగ్ని వంటి శ్రమలు మనం అనుభవించాం కదా, కనీసం దాని గురించి ఆలోచన చేసే, దాని గురించి బాధపడే అంత ఆ వాసన లాంటివి కూడా ఆ జ్ఞాపకాలు దేవుడు మనకు ఉంచాడు. అంత గొప్పగా దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. ఆ దేవుని ప్రజలారా, నువ్వు ఈ దినాన కలిగి ఉన్న ఏ అగ్ని వంటి శ్రమల గుండా వెళ్తున్నావో ఆ అగ్నిలో సంతోషించినట్లయితే దేవుడు నీ ఘనత కొరకు నిన్ను హెచ్చించు నిమిత్తము ఆయన అగ్నిలో నీతో పాటు తన దూతను పంపించి ఆయన తోడుగా ఉండి ఆ యొక్క అగ్ని వాసన మీకు తగలకుండా రక్షించి మిమ్మల్ని హెచ్చించబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. చివరి మాట చెప్పి నేను ముగిస్తాను. మూడవదిగా, నోటి మాట చేత కలుగు నొప్పి తగలకుండా దేవుడు మనల్ని కాపాడతాడు. ఆమేన్. ఈ అగ్ని కన్నా ఫస్ట్ మనం చెప్పింది ఏంది? రాయి కన్నా గట్టిగా బాధ కలిగేదేంది? నోటి మాటలు. మనిషిని బాగా కృంగదీసేదేంటి? అగ్ని కాదు, రాయి కాదు. అగ్ని కాలితే ఒక వారం రోజులు దాని నొప్పి ఉంటుందేమో కానీ మానిపోతుంది ట్రీట్మెంట్ తీసుకుంటే. రాయి తగిలితే, రాయి కూడా ట్రీట్మెంట్ తీసుకుంటే మన కాలికో చేతికో తగిలితే అది కూడా మానిపోతుంది. కానీ నోటి మాటలు ఉంటాయి కదా, ఎవరన్నా మాటలనేవి హృదయంలో గుచ్చుకుంటే అవి చాలా కష్టం పోవాలంటే. నోటి మాటల వలన కలుగు నొప్పి తగలకుండా నా దేవుడు ఈ దినాన నిన్ను తప్పించబోయి కాపాడబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఎవరైనా కావచ్చు వారు నిన్ను బాధపరిచేవారు, ఖచ్చితంగా ఆయన ఆ నొప్పి తగలకుండా నిన్ను కాపాడుతాడు. బైబిల్ గ్రంథంలో నుండి యోబు గ్రంథము 5వ అధ్యాయము 21వ వచనం గమనిద్దాం. నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగులకుండా ఆయన నిన్ను చాటు చేయును. ఆయన నిన్ను చాటు చెయ్యును. ఆమేన్. వచ్చినను చాలు. మన దేవుడు ఏం చేస్తాడంటే నోటి మాటలు తగలకుండా తన రెక్కల చాటున మనల్ని భద్రపరుస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకు ఒక వ్యక్తి బాగున్నవారు సడన్ గా మన గురించి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు? ఎందుకు మనతో బాగా ఉన్నవారు సడన్ గా మన గురించి బాధపరిచే మాటలు, ఇతరుల దగ్గర చెడ్డ సాక్ష్యం చెబుతున్నారు అంటే ఒకటి, వేరేదేం ఉండదు. ఏంటి తెలుసా? ఏంటి చెప్పండి? కరెక్ట్. ఏంటి? అసూయ వలననే ఇలాంటి గాయపరిచే మాటలు మాట్లాడతారు. ఒకరు మనం ఎదుగుతే లోకస్తుడు సంతోషిస్తాడేమో కానీ మన చుట్టూ ఉన్నవారు మాత్రం సంతోషించరు, బాగా బాధపడతారు. సొంత బంధువులు, సొంతము స్నేహితులు, సొంత సహోదరులు, విశ్వాసులు ఏమైపోతారు? ఒకరు ఆశీర్వదించబడితే ఒకరు అసూయపడి ఇంకా మాటలు ఏం మాట్లాడతారు తెలుసా? సూటిపోటి మాటల గురించి బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది. ఏ మాట తెలుసా? సామెతల గ్రంథము 12వ అధ్యాయము 18వ వచనం గమనిద్దాం. కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు. చాలు. కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు. కత్తి ఏం చేస్తుంది? కట్ చేసేస్తుంది, అంతే. తెంచేస్తుంది తాడో పేడో. కత్తి దేనికోసం అంటే విడగొట్టేదానికే కత్తిని వాడతాం. సూదిని దేనికి వాడతాము? జతపరచడానికి వాడతాం. ఇప్పుడు కత్తిపోటు వంటి మాటలు అంటే మనల్ని నశింపజేయాలని, కృంగదీయాలని, పడిగొట్టాలని, బాధల ద్వారా మనము నశించిపోయి నీరసించిపోవాలని లేనిపోని మాటలు, అసూయపరమైన మాటలు, ఉన్నదానికి 4 తగిలించి అబద్ధ సాక్ష్యాలు పలకడము. దీనంతటి గల కారణం ఏంటంటే అసూయ, ఓర్వలేనితనము. మాకన్నా హెచ్చించబడుతున్నారు, మాకన్నా ఘనపరచబడుతున్నారు, మాకన్నా ఉన్నత స్థితిలోనికి వెళ్ళిపోతున్నారు, మాకన్నా ఒక అంతస్తు ఎక్కువ వేస్తున్నారు, మాకన్నా మంచి కారు కొంటున్నారు, మాకన్నా 1 తులం బంగారు ఎక్కువ సంపాదించారు, మాకన్నా 1000 రూపాయలు ఎక్కువ పెట్టి డ్రెస్సులు కొంటున్నారు
కానీ ఏమొస్తుంది? అసూయ. ఈ అసూయ ద్వారా ఏం చేస్తారు? చికెన్ షాప్ అని పని మనోళ్ళే తీసుకుంటారు. బయటకు వస్తే పర్వాలే, హృదయములో గాయమయ్యేటట్టుగా పొడుస్తారు. ఇంకా హృదయానికైన గాయము మర్చిపోలేరు చాలా మంది. అయ్యో, నేను చూపిన ప్రేమకు ప్రతిగా పగ, ద్వేషము నా మీద పగబట్టి ఉన్నారని దావీదు అంటాడు. దావీదు ఎంతో మందికి మంచి చేశాడు, అయినప్పటికీ మంచి చేసిన వాళ్ళంతా కూడా అతని మీద పగబట్టారంట. మనం ఎవరికి కూడా ఏ చెడు చేసిండాం, మంచి చేసింటాం అందరికీ, కానీ ఒకానొక సమయం వచ్చేసరికి ఏమైపోతారు? మనకే వ్యతిరేకమైన మాటలు మాట్లాడతారు. అది హృదయంలో గాయపరుస్తుంది. తప్పు చేయని దానికి నింద వేస్తూ మనుషులను కృంగదీయాలని మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఓర్వలేని మాటలు. నా దేవుని ప్రజలారా, నా దేవుడు అంటున్నాడు, నోటి మాట వలన కలుగు నొప్పి నీకు తగలకుండా నేను నిన్ను చాటు చేసేదను. హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుని ప్రజలారా, రాయి కన్నా అగ్ని కన్నా భయంకరమైన వేదన గుండెను పిండి వేసేవి ఈ భయంకరమైన మాటలు. మనిషి మరిచిపోలేనివి, హృదయాన్ని కృంగదీసేది, నీరసింపజేసేది. ఆ దినాల దావీదు కూడా అరణ్యములో ఉంటున్న సమయంలో ఒక షిమి అనేవాడు వచ్చి దావీదును కూడా నోటి మాటల ద్వారా బాధించాడు, శపిస్తున్నాడు. నరహంతకుడా, చీపో చీపో అని దావీదు మీద రాళ్ళు రువ్వుతూ, ధూళి అతని మీద వేస్తూ, అతన్ని దూషిస్తూ దావీదుని ఎంతగానో గాయపరుస్తున్నాడు. అయితే దావీదు ఏం చేశాడు తెలుసా? అలాంటి సమయంలో తన దగ్గర అభిషేక్ ఉన్నాడు, తన మనుషులు ఉన్నారు అనుకుంటే వాడిని ఏమైనా చేయగలరు. అభిషేక్ అంటున్నాడు, కుక్క వంటి వాడు నా యజమానుని అంత మాటలు అంటున్నాడే, ఒక్కసారి నువ్వు ఆజ్ఞాపిస్తే వాని తల ఛేదించుకొని వస్తాను రాజా అంటాడు. అప్పుడు దావీదు ఏమంటాడు తెలుసా? యెహోవానికి తిట్టడానికి, శపించడానికి నోరిచ్చాడేమోరా, వాడిని మనం ఆపగలమా? తిడితే తిట్టని, వాడన్న మాటలు, శపించిన మాటలు నా దేవుడు నాకు ఆశీర్వాదకరంగా మారుస్తాడేమో. ప్రతీకారం తీర్చుకొనుట నా దేవుని వంతు. తన బిడ్డలను ఎవరైతే బాధ పెడతారో, ఎవరైతే తాకుతారో నా కనుగుడ్డుని ముట్టిన వారితో సమానమని దేవుడు చెబుతున్నాడు కదా. దేవుడే చూసుకుంటాడని సైలెంట్ అయిపోయాడు. చూడండి, ఇంత గొప్ప వ్యక్తి, ఒక వ్యక్తి ఎవడో తెలియని వాడు, షిమి అనేవాడు దావీదును రాళ్లతో రువ్వి దావీదుని దూషిస్తుంటే దావీదు దేవునికి అప్పచెప్పాడు ఆ వ్యక్తిని. నా దేవుని ప్రజలారా, మనుషులు సరిపోయినప్పుడు ఒకటి, సరిపోయినప్పుడు ఒకటి, బాగుంటే పొగడతలు, లేదంటే తెగడతలు. ప్రేమిస్తే ఒక రకం, ప్రేమించకపోతే ఒక రకం. మనస్సుల స్వభావాలు మారుతాయి. వెంటనే వారిలో ఉన్న ఆ నాలుక అనే కత్తి బయటికి తీస్తారు. నీ గుండెలను కోసి నిన్ను ఎంతో హింసించాలని, దిగజార్చాలని పని చేస్తుంటారు. అయితే ఇటువంటి సమయంలో దావీదు రాజు ఏం చేశాడంటే, షిమిని ఏమనలేదు, తిరుగు మాట్లాడలేదు, కనీసం దేవునికి అప్పచెప్పాడు. ఏమంటున్నాడు? అతడు మాట్లాడిన శాపపు వచనాలు నా దేవుడు నాకు ఆశీర్వాదంగా మారుస్తాడేమో అంటాడు. చూడండి ఆ మాటలు. సమూయేలు 2వ గ్రంథము 16వ అధ్యాయము 12వ వచనం చదువుదాం. 5 నుండి చదువుకోండి, మళ్ళా 12వ వచనం చదువుదాం. యెహోవా నా శ్రమను లక్ష్యపెట్టునేమో, వాడు పలికిన శాపమునకు బదులుగా యెహోవా నాకు మేలు చేయునేమో. వాడు పలికిన శాపమునకు బదులుగా యెహోవా నాకు మేలు చేస్తాడు. ఆమేన్. మన దేవుడు ఎవరికి కూడా కీడు చేసేవాడు కాదు. మాటలు ఎన్నైనా రాని, కొంతమంది దూషించే మాటలు, శపించే మాటలు, రకరకాలు ఉంటాయి కదా. అయినా మాట్లాడకూడదు. ఈడ మీకు బాగా తెలుసు, కొట్లాటలు జరిగినప్పుడు బాగా మాట్లాడతారు. ఈ నోటితోనే స్తోత్రం అంటారు, ఈ నోట్లతోనే అన్య భాషలు మాట్లాడతారు, ఈ నోటితోనే ఎక్కడ లేని భక్తి, ప్రైజ్ ది లార్డ్ అంటారు. కొట్లాడుకునే సమయంలో ఇంకా శాపాలు పెడతారు. వానికి గోరిగట్ట, ఏమంట, ఈయనకి రాకపోయినా సావు అనడము, ఈయనకి ఏందో తగలాలా, ఏంటంటో. అయితే నేను అంటాను, నిన్ను ఎవరైతే దూషిస్తున్నారో వారు నీ బంధువు కావచ్చు, నీ ఇంటి వారు కావచ్చు, నీ సొంత వారు కావచ్చు, నువ్వంటే సరిపోయినోడు కావచ్చు, శత్రువు కావచ్చు, శాపాలన్నీ ఆశీర్వాదకరంగా మార్చబడును గాక.
శత్రువు పలికిన శాపపు వచనాలు నీ నాశనం వరకు ఏదైతే పలికాడో నా దేవుని నామములో ఈ దినాన అవి ఆశీర్వాద వచనాలుగా మార్చబడను గాక. హల్లెలూయా. చాలా మంది భయపడుతుంటారు, శత్రువుల నరదృష్టి పడింది, వాని కన్ను పడింది, అది మంచిది కాదు. వాని కన్ను ఎందుకు పడుతుంది? నీలో సరైన భక్తి ఉంటే. వాని కన్ను పడితేనే నీకు నష్టం జరుగుతుందా? వాడు మనకు వ్యతిరేకంగా ఏదన్నా మాట్లాడతానే దూషిస్తానే అయిపోయిందా? ఇంకా బాధపడుతూ ఉంటారు, ఎక్కడ లేని బాధ. నా దేవుడు శాపపు వచనాలని మనకు మేలుకరమైన ఆశీర్వాదాలుగా మార్చునుగాక. హల్లెలూయా. మనుష్యుల వలన, నోటి మాటల వల్ల కలిగిన నొప్పి, బాధ నీకు తగలకుండా నా దేవుడు మిమ్మల్ని చాటు చేయునుగాక. శాపపు వచనాలు ఆశీర్వాదకరంగా మార్చబడునుగాక. ఏ వ్యక్తి అయితే నిన్ను శపించాడో, ఏ వ్యక్తి అయితే నిన్ను దూషించాడో వాడే వచ్చి నీ పక్షాన నిన్ను ఘనపరిచే మాటలు, నిన్ను పొగిడే మాటలు పలుకునుగాక. దేవుడు శత్రువులని, నిన్ను దూషిస్తున్న వారిని, నిన్ను ద్వేషిస్తున్న వారిని తీసుకొని వచ్చి నీ పాదముల దగ్గర పడగొడతానంటాడు. సమయము దేవునికి ఇవ్వాలి. వాడొకటన్నాడు కానీ మనం 4 అంటే దేవునికి అవకాశం రాదు. కాబట్టి నా దేవుని ప్రజలారా, మాటల వలన ఎవరైతే బాధపడుతున్నారో, నీ హృదయంలో ఎంత వేదన అయినా ఉండవచ్చు, ఎంత బాధ అయినా ఉండవచ్చు, మాటికి వాటిని జ్ఞాపకం చేసుకొని బాధపడవద్దు. దేవునికి సమయం ఇవ్వు. ఆ వ్యక్తులను బట్టి దేవుని సన్నిధికి అప్పచెప్పు. దేవుడు ప్రతీకారం తీరిస్తే దెబ్బ ఎట్లుంటుందంటే కోలుకేలేని విధంగా ఉంటుంది. జస్ట్ మనం చూడాలంతే. ఊరిక నిలిచి ఆయన కలుగజేయు రక్షణను చూడాలంతే. దేవుని ప్రజలకు వ్యతిరేకంగా శపించమని మోయాబీయుల రాజు అయిన బాలాకు బిలాము ప్రవక్తను పిలిపించాడు. అయ్యో, వీరు మోయాబు మైదానంలో దిగి ఉన్నారు, వీరు భయంకరముగా యుద్ధాలు చేశారు, అందరినీ చిత్తుగా ఓడించారు. అప్పటికే అమ్మోనీయులను వారు చిత్తుగా ఓడించారు. ఏం చేయాలి? భయపడ్డారు వీళ్ళు. భయపడి పచ్చగడ్డి ఎట్లయితే దూడలు నాకి వేస్తాయో ఆ విధంగా మమ్మల్ని నాకేస్తారని భయపడ్డారు. వెంటనే వీనికి ఒక దుష్టాలోచన వచ్చింది మోయాబు రాజుకి, బాలాకుకి. ఈ ప్రజలు నశించిపోవాలంటే ఒక ప్రవక్త ఉన్నారు, ఆ ప్రవక్త నోటిలోండి వారిని శపిస్తే వారు శపించబడతారు, ఆశీర్వదిస్తే ఆశీర్వదించబడతారు. కాబట్టి ఆ ప్రవక్తను నేను ఏ విధంగా అయినా కానీ మంచి బహుమానాలు ఇచ్చి నా వైపు త్రిప్పుకొని వారిని శపిస్తేనే తప్ప వారి మీద మనం విజయం పొందలేమని బిలాము ప్రవక్తని పిలిపించాడు. దేవుడు వద్దన్నాడు. రెండవసారి మరలా కనిపెట్టాడు, వద్దురా అంటే ఇంకా ఈయన బలవంతం తట్టుకోలేక వెళ్ళిపో అన్నాడు. అయితే నేను నీ నోటికి ఏ మాటలైతే అందిస్తానో అవే నా ప్రజల పక్షాన నువ్వు పలకాలి. ఇక బాలాకు రాజు అంటాడు, ఒక పర్వతం మీదకి తీసుకొని పోయి అక్కడ బలి నర్పించి ఇప్పుడు శపించు ఆ ప్రజలంటే బిలాము ప్రవక్త నోటిలోండి ఆశీర్వాదపు మాటలే వచ్చాయి కానీ శాపపు మాటలు రాలే. అయ్యో, నువ్వు చేస్తున్నది ఏమిటి? నిన్ను పిలిపించింది దేనికోసము? వారిని శపించమంటే వారిని నువ్వు దీవిస్తున్నావే. నేను పలకడం నా నోటిలో లేదు. ఏదైతే నా దేవుడు ప్రకటించమంటాడో, ఏదైతే పలకమంటాడో అది మాత్రమే పలుకుతానంటాడు. మరలా ఇంకొక చోటికి వెళ్తాడు, మరలా 3వసారి ఇంకొక చోటికి తీసుకుపోతాడు. ఎక్కడ వెళ్ళినా కానీ తన ప్రజల పక్షాన శాపపు వచనాలు పలకమని రాజు బిలాముని ఎంతగా బలవంతము చేసినా ఈ యొక్క బిలాము ప్రవక్త నోటి నుండి ఆశీర్వాద వచనాలు వచ్చాయి. ఆమేన్, హల్లెలూయా. నిన్ను శపించడానికి ఎంతమంది శాప వచనాలు పలికారో అవన్నీ ఆశీర్వాదపు వచనాలుగా నా దేవుడు మీ పక్షాన మార్చబోతున్నాడు. హల్లెలూయా. భయపడాకు. వాని నోరు చెడ్డదిరా, వాడు నోరుతో అంటే అయిపోయారా, వాడిని మంచి నోరు కాదురా, వానికి 4 మచ్చలున్నాయిరా. నీ దేవుని శక్తి నీకు తెలియక ఇట్లాంటివన్నీ ఆలోచనలు చేస్తున్నావు. వాని నోరు మంచిది కాదు, సరే, నీ దేవుడు మంచోడే కదా. నీకు మంచి చేయకుండా కీడు చేస్తాడా? నీకు మేలు చేస్తాడు కదా. నా దేవుని ప్రజలారా, నోటి మాటల వలన కలుగు నొప్పి ఎవరి ద్వారా కలిగిందో నా దేవుడు ఈ దినాన మాన్పివేయబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. నోటి మాటలు తగలవు, పని చేయవు, ఆ కాడి విర్రగొట్టబడుతుంది. అవి దూషణ మాటలు, శాపపు వచనాలు అయినప్పటికీ అది ఆశీర్వాదకరంగా మార్చబడబోతున్నాయి. ఆమేన్, హల్లెలూయా. నా దేవుని ప్రజలారా, మన దేవుడు తన దూతలకు ఆజ్ఞాపించి
ఒకటి మనకు ఏం తగలకుండా, ఫస్ట్ది రాయి తగలకుండా. రాయి అంటే సాతాను శోధనలు, శ్రమలు, దురాత్మలు ఏమైనా కావచ్చు. ఇంకా వాడు శత్రువు కావచ్చు. అడుగడుగున ఈడేందరా అడ్డబండలాగా అడ్డురాయిలాగా తగులుకున్నాడు అంటాం కదా. ఆ రాయిని దేవుడు పిండి చేయబోతున్నాడు. ఆమె మీ పాదములకు తగలదు. ఎందుకు? దేవుని దూతలు మిమ్మల్ని ఎత్తి పట్టుకోబోతున్నారు. హల్లెలూయా. ఈ దినం నుండి నా దేవుడు మీ పాదములకు రాయి తగలకోకుండా మిమ్మల్ని తన దూతలకు ఆజ్ఞాపించి వారు ఎత్తి పట్టుకుందురుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అవి ఎరికో గోడలైనా కానీ, జెరుబ్బాబెలును అడ్డగించిన ఒక గొప్ప పర్వతమైనా కానీ, నా దేవుని నామములో నా ప్రజల యొక్క పక్షాన అవి పిండి చేయబడునుగాక, చదును భూమిగా మార్చబడునుగాక, శత్రు పన్నాంగములని లయపరచబడునుగాక. రెండవదిగా అగ్ని. అగ్ని వంటి శ్రమలు, అగ్ని లాంటి శోధనలు మీకు తగలకుండా, కనీసం ఆ యొక్క వాసన కూడా మీ శరీరాలకు, మీ వస్త్రాలకు రాకుండా మా దేవుడు మిమ్మల్ని కాపాడునుగాక. ఆమేన్. మూడవదిగా, ఈ రెండింటికన్నా గొప్పది, నోటి మాటల ద్వారా ఎవరైతే నిన్ను బాధిస్తుంటారో, బాధించినారో, బాధించబోతున్నారో వారి మాటలు నొప్పి నీకు తగలకుండా నా దేవుడు నిన్ను చాటు చేయునుగాక. ఆమేన్. ఆమేన్ చెప్తే చాటు చేస్తాడు. గట్టి చెప్దాం ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని దూతల యొక్క సంరక్షణలో ప్రతి కుటుంబం ఉండునుగాక. దేవుని దూతల మీ పడకల చుట్టూ ఉండునుగాక, మీ కుటుంబాల చుట్టూ ఉండునుగాక, మీ ప్రయాణాల మీ వెహికల్ చుట్టూ ఉండునుగాక. యేసు రక్తం మీ మీద ప్రోక్షించబడునుగాక. సంహారణ దూతలు దాటిపోవునుగాక. అగ్ని మీకు ప్రాకారముగా ఉండునుగాక. శత్రువు అగ్నిలో కాల్చబడునుగాక. అగ్నిలో దేవుని దూత మీ పక్షాన నిలబడునుగాక. నోటి మాటల వలన కలుగు నొప్పి మీకు తగలకుండా నా దేవుడు మీ హృదయ అంతరంగములకు కలిగిన ఆ యొక్క గాయము మాన్పునుగాక, మాన్పునుగాక. గాయపడిన హస్తం చేత మాన్పునుగాక. అనువనువు తాకునుగాక. యేసు రక్తం అనువనువును ప్రవహించునుగాక. దేవుని దూతలు మీకు కాపుదలగా ఉండునుగాక. ఈ మాటలు మీకు స్థిరపరచబడునుగాక. ఆమేన్. తలలు వంచి మోకరించినట్లయితే ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం. అందరూ కూడా మీరున్న స్థలాలలో మోకరించి తలలు వంచినట్లయితే ప్రార్థన చేద్దాం. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అపవాది వేయిచున్న అగ్ని బాణములు నా దేవుడు ఈ దినాన్ని ఆర్పివేయబోతున్నాడు. హల్లెలూయా, స్తోత్రం. కొంచెం హుషారుగా ఉండండి. ఆమేన్, హల్లెలూయా అంటుండగానే అవన్నీ కూడా పారిపోబోతున్నాయి. ఒక దారిని వచ్చిన సాతాను 7 త్రోవలలో పారిపోబోతున్నాడు. హో హల్లెలూయా. మీరు నోరు విప్పుతూనే ఆ కార్యం జరుగుతుంది. హల్లెలూయా. అది నీ నోట్లోనే ఉంది ఆ శక్తి. స్తోత్రం. దేవుని అధికారాన్ని వాడి, దేవుడు నీకు ఇచ్చిన అధికారాన్ని వాడండి. జీవ మరణముల 4 వశములు అంటున్నాడు. సాతాన్ని ఎదిరించండి, దేవునికి లోబడి ఉండి. సాతాన్ని ఎదిరిస్తే వాడు మీరు పారిపోతాడు. యేసునామములో హల్లెలూయా. వానికి భయపడకండి, వానికి లోబడకండి. లోబడితే, భయపడితే వాడు మీ మీద పెత్తనం చేస్తాడు. హల్లెలూయా. మిమ్మల్ని భయపడిస్తానే ఉంటాడు. యేసు నామములో, యేసు రక్తములో ఉన్న శక్తిని ఉచ్చరిస్తుండగానే ఇప్పుడు గొప్ప కార్యాలు మీ జీవితంలో జరుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ 3 విషయాలు నీ బిడ్డలకు తగలకుండా, నీ బిడ్డలు నీ దూతల యొక్క సంరక్షణలో కాపాడబడుదురుగాక. స్తోత్రం. విత్తబడిన వాక్యము ప్రజల జీవితాలలో 100 ఫలించును గాక. హల్లెలూయా. ఈ మాటలు వారి హృదయంలో ప్రతి దినము ప్రతిధ్వనించును గాక. ధైర్యముని బిడ్డలు పొందుకొందురు గాక. ఓ సింహపు పిల్లల వంటి ధైర్యము వలె, ఓ యూదా గోత్రపు సింహపు పిల్లల వలె, ఓ యూదా గోత్రపు సింహము గర్జించినట్లుగా సాతాను మీద మీరు గర్జించును గాక. శత్రువును మీరు పారద్రోలుదురుగాక. సాతానుల పాదముల కింద శీఘ్రముగా అణగద్రొక్కుదురుగాక. ఓ శత్రు బలమంతటి మీద అధికారం ఇచ్చానంటున్నాడు. స్తోత్రం. వాడదాం. హల్లెలూయా. ఏ పరిస్థితి నేను బాధిస్తుంది, ఓ దాని మీద దేవుని శక్తిని వాడదాం, అధికారాన్ని వాడదాం. నీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కన్నా గొప్పవాడు. నీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కన్నా గొప్పవాడు. లోకాన్ని నేను జయించానంటున్నాడు. జయించిన వాణిజ్య పక్షాన మనం నిలబడి ఉన్నాము. హల్లెలూయా. మనకు ఆయన తోడుగా ఉన్నాడు. పరిశుద్ధుడానికి స్తోత్రములు. మహిమ కలిగిన దేవానికి వందనాలు. అయ్యా, ఈ ఉదయ కాలములో
నీ బిడ్డలను మీరు దర్శించారు, నీ బిడ్డలను ధైర్యపరిచారు, నీ బిడ్డలను ప్రభు ఉజ్జీవింపజేశారు, నీ బిడ్డలను ప్రభు వాక్యము ద్వారా మీరు దర్శించిన విధానం కొరకై వందనాలు. 3 విషయాలను ప్రభు నీ బిడ్డలకు అయ్యా 3 విషయాలు తగులుకోకుండా వారిని మీరు కాపాడుతూ మీ దూతలను వారి కాపుదల ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. పరిశుద్ధాత్మదేవ, ఎవరన్నా వ్యాధిగ్రస్తులుగా ఉంటే వారిని మీరు ముట్టి తాకి స్వస్థపరచండి, దురాత్మను పారదోలండి అయ్యా. నీ బిడ్డలకు ఒక కుటుంబాల చుట్టూ వారి వెహికల్స్ చుట్టూ అయ్యా మీ దూతలు కాపుదల ఉంచండి అయ్యా. మీ యొక్క రక్త ప్రోక్షంలో నీ బిడ్డలు ఉంచండి ప్రభా. అయ్యా నీకు స్తోత్రములు ప్రభా. అయ్యా ఏ కుటుంబాలు అయితే ప్రభా వ్యాధుల చేత పీడించబడుతున్నారు, ఇప్పుడే వ్యాధులను అయ్యా నీ వాక్కును పంపి అయ్యా వారిని ఆ వ్యాధులను మీరు గద్దించమని ప్రార్థిస్తూ గొప్ప కార్యాలు జరిగించండి ప్రభా. పరిశుద్ధాత్మదేవ, మీ ఆత్మ కార్యములు మీరు జరిగిస్తారమ్మని ప్రార్థిస్తున్నాం అయ్యా. నీ యొక్క రాకుడు కొరకై ప్రభా నీ బిడ్డలను ప్రభా వాక్యమని ఉదక స్నానము చేత ప్రతిదినము పరిశుద్ధపరుస్తూ, ప్రతిదినము సిద్ధపరుస్తూ, ఉజ్జీవింపచేస్తూ అయ్యా మీరు సిద్ధపరచమని అయ్యా. మీ చిత్తం అయితే మీరు అక్కడ ఆలస్యమైతే మరి ఒక దినం మేమందరం కూడి నీ నామను స్తుతించి ఘనపరచుని వాక్యం ధ్యానించే భాగ్యం మాకు దయచేయమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక, ఆమేన్.